ఈరోజు ఢిల్లీ కిసాన్ ఘాట్ వద్ద జరగబోయే కిసాన్ మహా పంచాయత్ కోసం సరిహద్దులను పూర్తిగా సీల్ చేశారు. పంజాబ్ నుంచి రైతులు ఢిల్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు సంభూ బోర్డర్ వద్ద హర్యానా పోలీసులు భారీ సిమెంట్ కాంక్రీట్ వాల్స్, ఇనుప ముళ్ల కంచెలు, బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లను దాటడానికి ప్రయత్నించిన రైతు సంఘాల కదలికలను అణచివేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, షెల్స్, వాటర్ క్యానన్లను సిద్ధం చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ దేశ్ బచావో మోర్చా ఢిల్లీ చలో పిలుపునిచ్చింది. కిసాన్ మహాపంచాయత్ ర్యాలీ కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు భారీ కాన్వాయ్లతో ఢిల్లీకి తరలి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 550 రైతు సంఘాలు, సామాజిక సంస్థలు ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ను తక్షణమే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా నుంచి భారీగా సబ్సిడీ పొందిన పాలు, పాడి ఉత్పత్తులు, పప్పు ధాన్యాలు తక్కువ పన్నులతో భారత మార్కెట్లోకి వస్తే దేశీయ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిపోతుందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుమారు 8 కోట్ల మంది ఆధారపడిన పాడి పరిశ్రమ, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నాయి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావాలని కిసాన్ నేతలు కోరుతున్నారు. భారత్ అమెరికా వర్తక ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా పత్రాలను బహిర్గతం చేసి పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కిసాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వన్ సింగ్ పంతేర్ ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. అయితే సంభూ బోర్డర్ వద్ద హర్యానా పోలీసులు సిమెంట్ కాంక్రీట్ వాల్స్, ఇనుప ముళ్ల కంచెలతో సరిహద్దులను పూర్తిగా సీల్ చేయడం వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.